గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు మనం అతిశయపడాలి. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించాలి. స్తుతించే జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. ప్రపంచంలో చాలామంది తమకున్న కష్టాలను బట్టి కృంగిపోయేవారు, నాకే ఎందుకు ఈ కష్టాలని దేవుని మీద సణుక్కునేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన వైపు చూసినప్పుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో మరిన్ని చూడగలుగుతాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగిస్తున్నాడు. నా మట్టుకు నేను ఎంతో ప్రోత్సాహాన్ని ప్రతిరోజు పొందుతూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 100:3. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. నో ఆల్ ఆఫ్ యూ దట్ ద లార్డ్ హీ ఈజ్ గాడ్. 100వ కీర్తన బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు ఇది కూడా ఒకటి. దీనికి టైటిల్ ఏముంటుందంటే స్తుతి అర్పణ కీర్తన అని ఉంటుంది. దేవుని స్తుతించడం, ఆయన్ను ఆరాధించడం, ఆయన మహింపరచడం క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత. ఆరాధన, స్తుతి అర్పణ అనేది గుర్తొచ్చినప్పుడు చేయాలని కాదు. వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. సరే, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చక్కని మాట ఉంటుంది, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. చాలా తెలుసుకున్నావు జీవితంలో, కానీ దేవుడెవరో తెలిసిందా? నిన్ను సృష్టించిన దేవుడెవరో నీకు తెలిసిందా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు కనుగొన్నావా? చాలామంది అంటూ ఉంటారు, పెద్దలేదో చెప్పారండి, లేదా పూర్వీకులు ఏవో చెప్పారు కాబట్టి ఇంకా అలా కొనసాగనివ్వండి అని. చాలామంది సత్యం తెలుసుకోవడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తున్నా, సువార్తను వారు ముందుంచుతున్నా, మూసివేయబడిన కన్నులు, మూసివేయబడిన చెవులు కలిగిన వారే దేవుని వైపు చాలామంది రావడం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ మామడపడడానికి లేదు. ఎవరో ఫీల్ అవుతారని నువ్వు దేవుని దగ్గర రాకుండా ఉండొద్దు. రా, దేవుని దగ్గరికి రా, సృష్టికర్తను తెలుసుకో. నీకు ముందున్న వాళ్ళు తెలుసుకోలేదని చెప్పి నువ్వు కూడా గురుడితనంలో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు నీకు సువార్తను అందిస్తున్నప్పుడు, తన సత్య సువార్తని ముందుంచినప్పుడు నువ్వు లోబడితే ఆశీర్వాదాన్ని పొందుతావు. మానవుడు ప్రస్తుత దినాల్లో ఎన్నో తెలుసుకుంటున్నాడు, కానీ దేవుని గురించిన అవగాహన చాలా మందిలో లేదు. ప్రపంచంలో కొంతమంది నాస్తికులు ఉన్నారు, ఏథియిస్టులు ఉన్నారు, కొంతమంది అగ్నోస్టిక్స్ ఉన్నారు. అనగా దేవుడు ఉంటే మాకేంటి, లేకపోతే మాకేంటి అని బ్రతికే వాళ్ళు కొంతమంది ప్రపంచంలో ఉన్నారు. కొంతమంది బ్లంట్గా దేవుణ్ణి వాదించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటూనే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, లేదా పదార్థాలను మాత్రమే ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల సిద్ధాంతాలు మనిషిని ఈ రోజున ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఒక మనిషికి పరమార్థం ఎప్పుడు వస్తుంది అంటే, నిత్య జీవార్థమైన వెలుగులో ఒక మనిషి ఎప్పుడు నడుస్తాడంటే, సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, నిజమైన వెలుగులోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే జీవిత పరమార్థాన్ని గ్రహించడం ద్వారా పరిపూర్ణంగా ఆనందించగలడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఏ దేవుడైతే నిన్ను కలుగు చేశారో, ఏ దేవుడైతే నీ కోసం ఈ లోకం దిగి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించారో, ఆ దేవుణ్ణి గ్రహించడం వల్ల ఆశీర్వాదాన్ని దీవెన పొందుతావు. ఆయనే మనల్ని పుట్టించెను. ఎందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, ఆయన మనల్ని కలుగు చేశాడు. ఆయనే మనల్ని పుట్టించెను అనే మాట దగ్గర ఫుట్ నోట్లో మరొక మీనింగ్ కూడా ఉంది. మనలను మనము సృజించుకొనలేదు. మనల్ని మనం ఏ ఒక్కరూ సృజించుకోలేదు. మనం ఈ దేశంలో పుట్టాలని, లేదా ఈ స్థాయిలో ఉండాలని, ఈ రంగులో ఉండాలని, ఈ తల్లిదండ్రులకే పుట్టాలని మనలో ఏ ఒక్కరు నిర్ణయించుకోలేదు. ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్. ఇది దేవుని నిర్ణయం. మనలో మనం ఎవరిని సృష్టించుకోలేదు. దేవుడు మనల్ని కలుగు చేశాడు. మ్యాన్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ర్యాండమ్ సెలెక్షన్. మానవుడు ఏదో రకమైన ఒక ప్రాసెస్ గుండా వచ్చినవాడు కాదు. దేవుడు మనిషిని కలుగు చేశాడు. దట్స్ ఇట్. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ ఉమెన్. దేవుడు మనిషిని తన రూపంలో, తన పోలికలో కలుగు చేశాడు. మనము ఆయన వారము. మన మీద దేవుని యొక్క
స్టాంప్ ఉంది, ఆయన అథారిటీ మన మీద ఉంది. గ్రహించగలిగితే, మంచి మనసుతో దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ బిలాంగింగ్నెస్ని మనం ఆస్వాదించగలం. మనము ఆయన వారము. ఈ భూమి మీద అంతకన్నా గొప్ప గుర్తింపు ఏదైనా ఉందా? మీరు ఎవరి వారు అంటే, కొంతమంది ఎవరెవరి పేర్లు చెబుతారేమో. ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తాను, నేను నా దేవుని సంబంధిని. నా కొరకు యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చారు. నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. తన శక్తిని రుజువుపరచడానికి మరణాన్ని జయించి తిరిగి లేచారు ఆయన. ఆయన యొక్క జీవితం, ఆయన బోధలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం నాకు రక్షణ ఇచ్చింది. అందును బట్టి నేను ప్రభువు వాడను, ప్రభువుకి సంబంధించిన వాడను. మనందరికీ దేవుడు అలాంటి గుర్తింపునిచ్చాడు. మనం దేవుని పిల్లలమని ఎవరు చెప్పారు? ఎక్కడైనా రాసుందా? లేదా ఎవరైనా చెప్పారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మనం దేవుని బిడలమని. మరెవరో నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన అంగీకరించావు కనుక, ఆయన తండ్రిగా, నీ రక్షకునిగా చేర్చుకున్నావు కనుక. మనం ఆయన వారం. ఒకవేళ బహుశా చాలామంది ఈరోజు నిన్ను వేధిస్తున్నారేమో, నీకెవరు లేరని, నిన్ను వేధిస్తున్నారేమో, నువ్వు ఒంటరి వాడవని, దిక్కున్న చోట చెప్పుకోవని నిన్ను సవాల్ చేస్తున్నారేమో, భయంకరంగా నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారేమో. ధైర్యం తెచ్చుకో, ప్రతి దేవుని బిడ్డ, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. నువ్వు దేవునికి సంబంధించిన దానం, నువ్వు దేవునికి సంబంధించిన వాడు. గాడ్ ఈజ్ స్టాండింగ్ బై యూ. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడువాడు. ఆయన మేపు గొర్రెలం. మనము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్న ఆ రోజు నుండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన మన పోషకుడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువా, పాప భయంకరత్వంలో బ్రతికిన నన్ను నీ రక్తం పెట్టి కడిగి పవిత్రపరిచి, అయ్యా నీ బిడ్డగా నన్ను చేసుకోవడం మాత్రమే కాకుండా నన్ను పోషిస్తున్న దేవుడు నాయన, నాకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న దేవుడు అని దేవుని స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ అవగాహనలోనికి మీరు రాగలిగితే, ఈ గుర్తింపులోకి మీరు రాగలిగితే, మీరు దేవుని మహిమను చూస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని కలుగు చేసిన దేవుడు. మమ్మల్ని మేము కలుగు చేసుకోలేదయ్యా, నువ్వు కలుగు చేసావు. ఒక ఉద్దేశంతో, ప్రణాళికతో, ఒక యోచనతో మమ్మల్ని కలుగు చేశావు. మమ్మల్ని పోషిస్తున్న దేవుడు నీవు ప్రభువా. మీరు నా ప్రజలు అని నువ్వే మా హృదయాల్లో నింపిన ధైర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చాలాసార్లు ఒంటరితనం, లోక సంబంధ వ్యక్తులు మాట్లాడుకునే మాటలు మమ్మల్ని కృంగదీస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో మా గుర్తింపేంటో మేము గుర్తించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని చూశారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. కన్నీటితో ఉన్న వారిని మీరే ముట్టిన ఆయన వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. ఈరోజు నీ నుండి ఒక బ్రేక్ త్రూ ఆశిస్తున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you dear friends. Have a wonderful and beautiful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.